కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న రాజ్యాంగ వ్యతిరేక చర్యలను రాజ్యాంగం కల్పించిన హక్కుల ద్వారానే పోరాడుతామని అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు స్పష్టం చేశారు. భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అనంతపురం జిల్లాలోని వైసీపీ ముఖ్య నాయకులంతా ఇవాళ ఒక ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీసీ నేత రమేష్ గౌడ్ మాట్లాడుతూ రాజ్యాంగాన్ని అపహాస్యం చేసేలా చంద్రబాబు పాలన సాగుతుందని విమర్శలు చేశారు. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి పాలనకు చంద్రబాబు పాలనకు పోలిక లేదని రమేష్ గౌడ్ అన్నారు. మరోవైపు పెన్నబిలేసు మాట్లాడుతూ రాష్ట్రంలో రాజ్యాంగానికి చంద్రగ్రహణం పట్టుకుందన్నారు. ఎక్కడ చూసినా మహిళలపై అత్యాచారాలు, దాడులు, రక్తపాతం కనిపిస్తుందని విమర్శలు చేశారు. మద్యం, ఇసుక, మట్టి మాఫియాలు ఏర్పడి రాష్ట్రాన్ని దోచుకుంటున్నాయన్నారు. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డి మహిళల కోసం, బడుగు బలహీన వర్గాలు, దళితుల కోసం అనేక కార్యక్రమాలు చేపట్టారని, విజయవాడలో 370 కోట్ల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ శిలాఫలకాలను ధ్వంసం చేశారన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలోని దళిత ఎమ్మెల్యేలు ఎందుకు దీని మీద స్పందించలేదో చెప్పాలని కొంతమంది దళిత సంఘాలు చంద్రబాబు మోచేతి నీళ్లు తాగుతూ రాజ్యాంగాన్ని అవమానపరుస్తున్నారన్నారు. మరోవైపు డిప్యూటీ మేయర్ వాసంతి సాహిత్య మాట్లాడుతూ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వలన మన దేశ ఖ్యాతి మరింత పెరిగిందని అన్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా అమలు చేశారని, నేటి ప్రభుత్వంలో అది ఎక్కడ కనిపించడం లేదని విమర్శలు చేశారు. 75వ భారత రాజ్యాంగం అమలు దినోత్సవం సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ముఖ్యంగా భారతదేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి పవిత్రమైనటువంటి గ్రంథం భారత రాజ్యాంగం. ఈ భారతదేశ పౌరులందరికీ కులం, మతం, ప్రాంతం, పేద ధనిక భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి సమన్వయం కల్పించేటటువంటి పవిత్ర గ్రంథమైనటువంటి భారత రాజ్యాంగం ఈరోజు కూటమి ప్రభుత్వంలో అపహాస్యమయ్యేటటువంటి విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను ఇబ్బందులు పెట్టేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాస్వామ్యయుతంగా, చట్టపరంగా రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులతో మేమందరం కలిసి పోరాటం చేస్తామనేసి, ఈ రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులతోనే మేము ముందుకు పోతామనేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవం 75వ దినోత్సవం సందర్భంగా మరి దేశ ప్రజలకు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా రాజ్యాంగం రచించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తూచా తప్పకోకుండా పాటిస్తున్నటువంటి వ్యక్తి, ఏకైక వ్యక్తి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను ముక్కుసూటిగా తెలియజేస్తా ఉన్నా. మరి అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాజ్యాంగానికి తూట్లు పడినాయి. ఈరోజు వజ్రోత్సవ వేడుకలు జరుపుకుంటున్నారు దేశమంతా కూడా, కానీ ఏపీలో మాత్రం చంద్రగ్రహణం బట్టి పీడిస్తూ ఉంది. ఈరోజు ఏపీలో రాజ్యాంగానికి అడుగడుగున అవమానం పడతా ఉంది. పాలకులు సాక్షిగా ఈ రాజ్యాంగాన్ని తూట్లు పడుతున్నటువంటి ఈ పాలకులకు బుద్ధి చెప్పే రోజు ఈ రోజు నుంచే స్టార్ట్ అవుతుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈరోజు వజ్రోత్సవం బదులు ఈ రాష్ట్రంలో రక్తపాతం, ఆడపిల్లల మానభంగాలకు, అదేవిధంగా ఇచ్చిన హామీలు తుంగలో దక్కి ఈరోజు ఇసుక మాఫియా, మైనింగ్ మాఫియా, అలాంటి మద్యం మాఫియా లాంటి వారోత్సవాలు జరుపుకుంటున్నారు. ఈ రాష్ట్రంలో ఎక్కడ రాజ్యాంగం అమలు కాలేదు. నిజంగా నిక్కచ్చిగా ఈ రాజ్యాంగం అమలు కావాలంటే ఈ ఏపీలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు రావాలా. రాజ్యాంగం ఆమోదించినటువంటి రోజు మహిళలకు ఓటు హక్కు కల్పించినటువంటి ఈ భారతదేశంలో, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత మహిళలకు పెద్దపీట వేసి 50% రిజర్వేషన్లు కల్పించినటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజుల్లో. మరి అదేవిధంగా రాజ్యాంగాన్ని, బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని పాటించాలనే ఉద్దేశంతో విజయవాడ నగర నడిబొడ్డున దాదాపు 370 కోట్లు వెచ్చించి అత్యంత ఆసియాలోనే పెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేసి చాలా గొప్పతనాన్ని, విశిష్టతను తెలియజేస్తే ఈరోజు కూటమి ప్రభుత్వం పచ్చ కామర్లు పట్టుకొని, పచ్చ మూకలు
దాడి చేస్తారు అంబేద్కర్ గారి పైన. అంబేద్కర్ గారి పైన దాడి చేసిన వారిని ఇంతవరకు కూడా అరెస్ట్ చేయాల. ఎక్కడ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానాన్ని అమలు చేస్తున్నారు? నేను ఒకటే దళిత ప్రజాప్రతినిధులను అడుగుతా ఉన్నా, వీళ్ళు నిత్యము ప్రజాప్రతినిధులు అంబేద్కర్ వారి యొక్క మాటను, అంబేద్కర్ వాదాన్ని భుజాన్ని వేసుకొని ప్రజా సంఘాలు, దళిత సంఘాలను ఏర్పాటు చేసుకొని చంద్రబాబు నాయుడు మోచేతి కింద తాకట్టు పెట్టినటువంటి ఈ ఎమ్మెల్యేలు కానీ, దళిత మినిస్టర్లు కానీ వీళ్ళంతా కూడా ఈరోజు ముక్కున నేలకు రాకాలని చెప్తా ఉన్నా. ఎందుకంటే అంబేద్కర్ గారి పైన దాడి జరిగితే ఒక్క ప్రజాప్రతినిధి కూడా తెలుగుదేశంలో ఉన్నటువంటి దళిత నాయకుడు ఖండించలేదంటే ఈ రాజ్యాంగానికి ఎక్కడ విలువ ఉందని చెప్తా ఉన్నాం. రాజ్యాంగాన్ని, అంబేద్కర్ వాదాన్ని తీసుకురావాలంటే సంక్షేమ పథకాలు అందాలా. సంక్షేమ పథకాలు అణగారిన వర్గాలకు అందిన రోజే ఖచ్చితంగా రాజ్యాంగం అమలైనట్లని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తూ, ఈ రక్తపాతాన్ని, ఈ ఆడబిడ్డల మానభంగాన్ని, వీటన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కట్టడి చేసి ఖచ్చితంగా రాజ్యాంగానికి విలువ ఏమో అని చూపిస్తామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం అన్ని దేశాలకల్లా భారత రాజ్యాంగమే అతిపెద్ద రాజ్యాంగం అని చెప్పి ఈ సందర్భంగా అందరికీ కూడా గుర్తు చేస్తూ, ఈరోజు కూటమి ప్రభుత్వం ఏ రకంగా వ్యవహరిస్తుందన్న విషయానికి ఖచ్చితంగా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అభినవ అంబేద్కర్గా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏ విధంగా కూడా ఆయన పరిపాలించారు అన్నది ఖచ్చితంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. 6 నెలల కాలంలో మొదటి నెల అరాచకాలు, అప్పులు, అటు తర్వాత డైవర్షన్ పాలిటిక్స్, కుటుంబ వ్యవహారాలని రాజకీయం చేస్తూ ఇప్పుడు ఈరోజు ఖచ్చితంగా మనం గుర్తు చేసుకోవాలి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాల ద్వారా ప్రతి మహిళకు కూడా ఆర్థికంగా వారి కుటుంబాన్ని అన్నింటినీ కూడా అభివృద్ధి చేసుకోవడానికి, ముందుకు వెళ్ళడానికి ఆర్థికంగా కూడా ఎంతో బలోపేతం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు రాష్ట్రంలో మహిళలు మద్యానికి, తర్వాత గంజాయికి అలవాటు పడ్డారు అన్నటువంటి అంశాలతో ఈరోజు కూటమి ప్రభుత్వ మంత్రులు కూడా ఏ రకంగా వ్యతిరేకిస్తున్నారు, ఏ రకంగా మాట్లాడుతున్నారు అన్నది కూడా మనం ఖచ్చితంగా అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రజలు నమ్మి ఒకసారి అధికారం ఇచ్చిన తర్వాత ఏ రకంగా అయితే మన భారతదేశానికి రాజ్యాంగంలో అందరికీ కూడా హక్కులు కల్పిస్తూ అభివృద్ధి వైపు నడవాలి, అన్ని రంగాల్లో కూడా అందరూ కలిసికట్టుగా ముందుకు ఉండాలి అన్నటువంటి అంశాలను ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు తీసుకెళ్తే ఈరోజు కూటమి ప్రభుత్వం అన్ని విషయాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని నీచంగా, ఎందుకంటే దిగొస్తాయి వాళ్ళని కూడా వేరు చేసి మాట్లాడుతున్నారు. ఇది ఖచ్చితంగా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు అందరి సమానత్వం ఏ రకంగా ఉండాలి అని విజయవాడలో అంబేద్కర్ గారి విగ్రహాన్ని కడితే కూడా కూటమి నేతలు ఆ రోజు ప్రతిపక్షంలో ఉంటూ ఆయన్ని తప్పుపట్టడమే కాకుండా అటు తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రతి శిలాఫలకాలని కూడా పగలగొట్టే రకంగా అరాచక ప్రభుత్వ పరిపాలన కొనసాగిస్తున్నారు. దీన్ని అందరూ కూడా గమనించాలి. కూటమి ప్రభుత్వం ముఖ్యంగా వారికి అధికారం ఇచ్చింది. ఈరోజు వారి హక్కుల్ని కాపాడుకునే విధంగా పౌరుల్ని అందరినీ కూడా కాపాడాల్సిన బాధ్యత కూడా వాళ్ళకు ఉందని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి అభినవ అంబేద్కర్ గా ఉన్నారు. రాబో కాలంలో కూడా ఆయన ఆశయాల్ని కొనసాగించే విధంగా కూడా మేమందరూ కూడా ముందుకెళ్తామని చెప్పి, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో అనంతపురం నియోజకవర్గంలో అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి గారి సారథ్యంలో మేమందరూ కూడా మా వాళ్ళ హక్కుల కోసం ముందుకెళ్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.